ఈ ఆరాధనకు మనందరూ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సాయంత్రకాల సమయంలో మనకి వాక్యం తెలుసుకోవడానికి మన సందేశములకు సారాంశము విశ్వాసము, దృఢమైన విశ్వాసము కలిగి ఉండడానికి మనం చేయవలసినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ధ్యానించుకున్నాం. విశ్వాసము అనగానే మనందరూ కూడా గుర్తొచ్చేటువంటి వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనంలో చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనంలో చదువుకుందాం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వారి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి విన్నవంతకు రుజువై ఉన్నది. మన విశ్వాసం గురించి ఆలోచించినప్పుడు ప్రియమైన వారు, విశ్వాసము అంటే ఏంటి అంటే నిరీక్షింపబడి వారి యొక్క నిజ స్వరూపమై ఉన్నదట. అదృశ్యమైన వరుటకు కొన్ని రుజువులున్నాయి కదా, వాటిని మనం నమ్ముచున్నప్పుడు అది విశ్వాసం అంట. వాడి భాషలో చెప్పాలి అంటే మనకి దేవుణ్ణి చూడకపోయినప్పటికీ కూడా దేవుని యొక్క కార్యములను మనం ఆలోచించినప్పుడు, దేవుని యొక్క పనులను మనం ఆలోచించినప్పుడు, మనం దేవునిలో దృఢమైనటువంటి నమ్మకాన్ని ఉంచినప్పుడు అది నిజమైన విశ్వాసముగా మనము తెలుసుకుంటున్నాం. అంటే మనకు తెలియని విషయాన్ని మనం నిరీక్షించి అది నిజంగా ఉన్నది అని నమ్మినప్పుడు అది నిజమైన విశ్వాసం. ఎందుకు అంటే ముందుగా మనం అబ్రహాము గురించి తెలుసుకున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహాముని పిలుచుకున్నప్పుడు అప్పటికి అబ్రహాముకి దేవుని గురించి నిజంగా ఏమీ తెలియదు. కానీ ఆయన విశ్వాసంతో ఆయన కలిగిన ప్రతిదీ కూడా వదిలివేసి తన తండ్రి ఇంటి నుండి దేవుడు చూపించినటువంటి ఆ దేశంలోకి వెళ్ళడానికి ఆయన నమ్మకంతో ముందుకు కొనసాగి వెళ్ళాడు. కాబట్టి ఆయన విశ్వాసములకు తండ్రి అయి అలాంటి విశ్వాసము కలిగి ఉండాలి అంటే, అలాంటి దృఢమైన నమ్మకము దేవునిలో మనకి ఉండాలి అంటే మనం ఏం చేయాలనేటువంటి కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. మొదటి విషయము కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో చదువుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేము మీ నిమిత్తము ప్రార్థన చేయక మానగా మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారును ప్రతి సత్కార్యములో సఫలతలుచు దేవుని విషయమైన జ్ఞానమును అభివృద్ధి పొందొచ్చు. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయన తగినట్టుగా నడుచుకోవాలని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలని తేజోవాసమైన పరిశుద్ధ స్వాస్థ్యంలో పాలువారమగుటకు మనను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుణ్ణి బ్రతిమాలుకొనుచున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్యమును మనం చదివినప్పుడు అనేకమైనటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మొదటిది ఏంటి అంటే మనందరం కూడా అంట మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయక మానక పౌలు గారు చెప్తున్నారు కొలస్సీ సంఘానికి. మొదటి విషయం ఏంటంటే విశ్వాసములో
మనము ప్రార్థన చేయకుండా మానకూడదండి. ప్రార్థన చేయడం అనేది మానకూడదు. అంటే మన జీవితంలో మన ప్రార్థన ఎడతెగక ప్రార్థన చేస్తూనే ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే యేసు ప్రభువు వారు చెప్పారు, ఇదిగో సాతాను మిమ్మల్ని శోధించకుండా ఉన్నట్లు మీరు ఎడతెగక ప్రార్థన చేయండి అని చెప్పారు. అందుకే పౌలు గారు చెప్తారు, ఇదిగో సంఘస్థులైన నీ కొరకు నేను ఎడతెగక ప్రార్థన చేయుచున్నాను. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గల వారును ఆయన చిత్తము పూర్ణముగా గ్రహించిన వారునై. చూడండి, మనందరం కూడా ఎలా ఉన్నారంటే సంపూర్ణ జ్ఞానమును పొందుకున్న పిల్లల వలె ఉండాలి. మనందరం కూడా ఆత్మ సంబంధమైనటువంటి పిల్లల వలె ఉండాలి అని ఆయన ఇక్కడ మనకి ఎంతో ప్రేమపూర్వకంగా మరి పౌలు గారు వేడుకుంటూ ఉన్నారు. అదే కాకుండా ఏం చెప్తారో తెలుసండి, మనందరం కూడా అంటే ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలములో బలపరచబడవలని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారముటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులను చెల్లించవలను. మొదటిది ఏంటి మనం నేర్చుకుంటున్నాము విషయంలో అంటే, మనందరం కూడా ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్తుతులను చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఒకవేళ మనము దేవుడు చేసినటువంటి ప్రతి సత్కార్యమును బట్టి, ఒకవేళ మనము దేవుడు చేసినటువంటి మంచి కార్యములు బట్టి ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లించకపోతే మనం ఏమవుతామో తెలుసా ప్రియమైన వాళ్ళ, దేవుడికి మనము ఆయన చేసినటువంటి కార్యములు బట్టి ఆయనకి మనం అట్లీస్ట్ దేవా నీకే వందనాలు అని చెప్పలేనటువంటి దీన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం. అందుకని ఇక్కడ పౌలు గారు ఏమని అర్జిస్తున్నారంటే, అయ్యా ఇదిగో నేను నీ కోసము ప్రార్థన చేస్తున్నాను, మీరందరూ కూడా సంపూర్ణులు అవ్వాలని, మీరందరూ కూడా జ్ఞాన సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పిల్లలుగా ఉండాలని, మీరందరూ కూడా ప్రతి సత్కార్యములు చేయాలని, మీరందరూ కూడా సఫలము విషయమైనటువంటి జ్ఞానములు అభివృద్ధి పొందాలని, అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టేటువంటి బిడ్డల వలె ఉండాలి. అందుకే మీరేం చేయాలి అంటే మీరు కృతజ్ఞతాస్తుతులను చెల్లించవలసిన వారై ఉన్నారు అని ఇక్కడ పౌలు గారు మనం హెచ్చరిస్తా ఉన్నారు. రెండవ విషయాన్ని చదువుకున్నాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలను చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలను చదువుకుందాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవను సరళము చేయును. చూసారా ప్రియమైన, ఇదిగో మనం అందరం కూడా నిజమైనటువంటి విశ్వాసంలో ఉన్నాము అనుకుంటే మనందరం కూడా దేన్ని నమ్మాలో తెలుసా? మనందరం కూడా మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదండి. మనకు కలిగినటువంటి జ్ఞానమును మనము లక్ష్యం చేసుకొని దేవుని యొక్క మరి ఆయన యొక్క ఉద్దేశం ఏమిటో, దేవుని యొక్క మరి నిర్ణయం ఏంటో తెలుసుకోకుండా మనం ప్రవర్తిస్తే అది నిజమైన విశ్వాసము కానీ కాదు. అందుకని ఇక్కడ సొలొమోను రాజు గారు ఏం చెప్తున్నారంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనుక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుకో. నేను విశ్వాసంగా ఉన్నాను అని చెప్తే నేను యెహోవా యందు నమ్మకం ఉంచాలి. అది ఎలాంటి పరిస్థితి అయినా సరే, ఒకవేళ నాకు కష్టం కలిగినా సరే, ఒకవేళ నాకు నష్టం కలిగినా సరే, ఒకవేళ నా జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు వచ్చినా సరే, అనారోగ్యం వచ్చినా సరే, సాతాను కృంగదీసి మనను ఈ లోకంలో అనేకమైనటువంటి శ్రమలతో ముంచివేసినా సరే మనం ఏం చేయాలో తెలుసా? యెహోవా యందు నమ్మకంతో మన యొక్క సొంత ఆలోచన కాదు, మన యొక్క సొంత నిర్ణయాలు కాదు, మనం దేవుని యొక్క నిర్ణయాలపైన, దేవుని యొక్క నిజమైనటువంటి దేవుని వాక్యం మీద ఆధారపడి ఉండాలని ఇక్కడ సొలొమోను గారు మనకి ఎంతో
నీ ప్రవర్తన అంతని యందు ఆయన అధికారంలో ఒప్పుకోవడము, అప్పుడు ఆయన నీ త్రోవలను సమాధానపరుస్తాడు. మనం ఎప్పుడైతే నిజమైనటువంటి విశ్వాసంతో ఆయన్ని ఒప్పుకొంచున్నామో, ఎప్పుడైతే మన మార్గంలో మనం నడిచేటువంటి ప్రతి త్రోవలో కూడా ఆయన ముందుగా పెట్టి నడుచుతున్నామో, ఆయనను నమ్మించుతున్నామో, అప్పుడంట ఆయన మనకు కలిగినటువంటి ప్రతి విధమైనటువంటి సంగతులను, ఇబ్బందులను, సమస్యలను మన మార్గంలో ఏది ఎదురొచ్చినా సరే అవన్నీ కూడా యెహోవాయే సలాహం చేయువాడై ఉన్నాడు. మూడవ విషయాన్ని తెలుసుకుందాం. మూడవ విషయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడటమని ప్రతివాడును తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవలను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మనకి నిజమైన విశ్వాసము ఉన్నదని చెప్తే మనందరం కూడా ఎలాంటి గుణగణాలను కలిగి ఉన్నారో తెలుసా? మనందరం కూడా అంటే ఒకరికొకరికి అవయవములైనాము. క్రీస్తు అనేటువంటి శరీరంలో ప్రతి దేవుని విశ్వాసురాలు కూడా, ప్రతి విశ్వాసుడు అవయవములై ఉన్నాడంట. దేవుని శరీరంలో భాగములై ఉన్నారు కనుక మీరు అబద్ధము ఆడుట మాని ప్రతివాడు తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవలను. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన విశ్వాసం ఉందని చెప్పి మనం అబద్ధాలు మాట్లాడితే, అసత్యాలు మాట్లాడితే అది నిజమైనటువంటి దేవుని పిల్లల యొక్క గుణగణం కాదు ప్రియమైన వాళ్ళారా. మరి అట్టి విధమైనటువంటి జీవిత విధానాన్ని మనం పాటిస్తే మనకు నిజమైన విశ్వాసము ఉన్నట్లు కానీ కాదు. అందుకే దేవుడు ఈ సాయంత్రకాల సమయంలో చెప్తున్నాడు, ఇదిగో నీకు నిజమైన విశ్వాసం కావాలంటే, నీవు నిజమైన విశ్వాసాలుగా ఉండాలి అంటే నీవు అబద్ధం ఆడడం మానాలి, నీవు కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి, నీ ప్రతి మార్గంలో దేవుని నీవు నమ్ముకోవాలి. నీకు జీవితంలో ఎలాంటి విషయమైనా సరే దేవుని మొదలుపెట్టి నీవు నడవాలి అని దేవుడు మనకి ఆయన యొక్క వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. అదేవిధంగా మనందరినీ కూడా సత్యమైన జీవితాన్ని జీవించాలి అని ఆయన మనకి హెచ్చరిస్తా ఉన్నాడు. 4వ విషయాన్ని తెలుసుకుందాం. యాకోబు పత్రిక 1:19 వచనాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు మీరుటకు వేగరపడివాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి నీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఎంత గొప్ప వాక్యం! ఇక్కడ పౌలు గారు, ఈ యాకోబు గారు చెప్తున్నారండి మనకి, నా ప్రియ సహోదరులారా, మీరు సంగతులను తెలుసుకున్నారు కనుక మొదటిగా మనం ఇంతకు వేగపడాలంట, మాట్లాడడానికి మనము నిదానించాలంట, కోపపడటకు మనందరం కూడా నిదానించేటువంటి పిల్లలమై ఉండాలని ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే నరుని కోపం అంట దేవుని నీతిని నెరవేర్చలేదు. నరుని కోపము దేవుని యొక్క నీతి గల జీవితాన్ని జీవించుటకు ఏమాత్రము కూడా సహాయము చేయదని ఇక్కడ దేవుని లేఖనాల్లో మనం చదువుకుంటున్నాం. ప్రియమైన వాళ్ళ, మనందరం కూడా ఎవరైనా కానీ ఏదైనా చెప్తున్నప్పుడు వినేటువంటి వారమై ఉండాలి, దేవుని వాక్యాన్ని వినేటువంటి వారమై ఉండాలి, దేవుని యొక్క నిజమైన సంగతులను వినేటువంటి వారమై ఉండాలి, దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను వినేటువంటి వారమై ఉండాలి. మనందరం కూడా మాట్లాడేవారుగా ఉండనే ఉండకూడదు. ఈ సమాజంలో ఈ ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి సమస్య ఏంటో తెలుసండి,
ప్రతి వారు మాట్లాడుతున్నారు, కానీ వారు మాట్లాడినటువంటి మాటలు వారు చేసేటువంటి పరిస్థితుల్లో ఎవరు మనం ఎక్కువ మాట్లాడితేనటువంటి మన దేవుని పిల్లరా ఎక్కువ మిస్టేక్స్ చేస్తామంట. అందుకని మనం తక్కువ మాట్లాడాలంట, ఎక్కువ వినాలంట, కోపపడడానికి అసలు నిదానించాలంట. అలా చేస్తే మనం ఏం జరుగుతుందో తెలుసా అండి? మనందరూ అంటే సమస్త కల్మషమును వెర్రవేయించినటువంటి దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికంతో ఇవన్నీ కూడా జరగాలి అంటే మన కల్మషమైనటువంటి జీవితాన్ని ఉండాలి అంటే, వెరవేయించినటువంటి దుష్టత్వం ఉండాలంటే మనం ఏం చేయాలంటే వాక్యాన్ని తీసుకుంటూ పెట్టాలి. లేదయ్యా నాకు ఏ విధమైనటువంటి కల్మషం వద్దు, నాకు ఏ విధమైనటువంటి వెరవేగినటువంటి జీవితం వద్దు అంటే దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో దేవుని పిల్లారా ఆయన విశ్వాసిని అని చెప్పుకోవచ్చు. అది మన జీవితం ఏ రీతిగా ఉంది? మన జీవితం దేవుడు ఇష్టపడేటువంటి రీతిగా ఉన్నదా? దేవుని నీతిని సంపాదించుకునేటువంటి రీతిగా ఉన్నదా? మరి మన విశ్వాసము దేవుని మార్గంలో నడిచేటువంటి రీతిగా ఉన్నదా? మన విశ్వాసము దేవుని సంతకు నడిపించేటువంటి రీతిగా ఉన్నదా లేదా అని మనమే ఆలోచించుకున్నాం. మన దేవుని పిల్లారా, మరి యొక్క సాయంత్రకాల సమయంలో దేవుడు మనందరూ కూడా హెచ్చరిస్తున్నారు. ఏంటంటే ప్రార్థన చేసుకోండి, కృతజ్ఞత కలిగినటువంటి జీవితాన్ని అలవర్చుకోండి, దేవుని మార్గములను నీవు అంగీకరించు, దేవుని యొక్క మహిమైశ్వర్యముల చొప్పున నీవు దేవుని బిడ్డగా జీవించు, అబద్ధమాడవద్దు, కోపపడవద్దు, నీవు ఎట్టి విధమైనటువంటి కల్మషమైనటువంటి జీవితాన్ని జీవించవద్దు, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించు అని దేవుడు మనందరూ కూడా ఆహ్వానిస్తారు. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. దినమెల్లా ఆశలు పుట్టుచుండును, నీతిమంతుడు విడతీయక హెచ్చుచుండును. విశ్వాస యొక్క గొప్ప లక్ష్యం ఏంటో తెలుస్తాము. మనకు అటువంటి దినమల్లా కూడా ఆశ పుడతా ఉంటుందంట. ఆశ లేనటువంటి నరుడు ఎవ్వరూ లేరండి. ఆశ లేని నరుడు ఎవరైనా ఉన్నారండి? మనందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నామంటే దానికి తగినటువంటి ప్రతిఫలం పొందుకోవాలని ఆశ ఉంటుంది. నేను కష్టపడి సేవలు చేస్తున్నానంటే అనేకులు దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముకొని దేవుని యందు నిజమైన విశ్వాసులు కావాలనే ఆశ ఉంది. అనేకులు మందిరంలో ఉండి మరి ఆ దేవాది దేవుని మహిమపరచాలనేటువంటి ఆశ ఉన్నది. లోకానుసారంగా ఇల్లు కట్టుకోవాలని, లేకపోతే ఏదైనా వాహనం కొనుక్కోవాలని, లేదా దేవుని యొక్క సేవ చేయాలంటే ధనం కావాలి, దాన్ని ఇచ్చేవారు ఉండాలని నేను ఆశపడుతున్నాను. అదే రీతిగా దినమెల్లా కూడా ఇలాంటి ఆశలు కలుగుతూనే ఉన్నాయి. కానీ నీతిమంతుడంట వెనతీయక ఏడ్చుచుండును. భక్తిహీనులు అర్పించు బలులు ఏములు దురాలోచనతో అర్పించినలా అవి మరి దేవుని కంట మనం ఇచ్చేటప్పుడు ఏదైనా దురాలోచనతో ఇచ్చామనుకోండి, అది దేవునికి హేయముగా ఉందండి. భక్తిహీనులు చేసేటువంటి బలులు దేవునికి అసలు ఇష్టం లేనే లేదని బైబిల్ గ్రంథం చెప్తున్నారు. మనం ఏదైనా దేవునికి ఇచ్చేటప్పుడు అండి మనం ఎలా ఇవ్వాలో తెలుసా? స్వార్థంగా మనం ఇవ్వాలో తెలుసా? మనందరూ కూడా మనస్ఫూర్తిగా ఇవ్వాలండి. నిజమైన విశ్వాస లక్షణం ఏంటంటే మనం దేవునికి ఇచ్చేటువంటి వాళ్ళు. దేవునికి ఇవ్వడమే కాదండి, దేవుడే చెప్పడం తెలుసా? ఇదిగో నీ పొరుగు వారిని నీ వలే. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి గోల్డెన్ రూల్ ఏంటో తెలుసా అండి? మీరు ఇతరులు మీకు ఏమి చేయాలని మీరు ఆశపడుతున్నారో అదే మీరు ఇతరులకు.
ఇతరుల నుండి మీరు రెస్పెక్ట్ కావాలని ఆలోచిస్తే, ఆశపడితే మీరు ఇతరులకి గౌరవం ఇవ్వండి. ఇతరులకి సహాయం చేయాలని మీరు ఆశపడితే మీరు ఇతరులకి సహాయం చేయండి. ఇతరుల నుండి ఏదైనా మంచి కార్యం జరగాలని మీరు ఆశపడినప్పుడు ఇతరులు కూడా మీరు అదే కార్యం చేయండి అని చెప్తున్నాడు. ఇతరుల నుండి హాని కలగాలని ఎవరు కూడా ఆశపడరండి. ఇతరుల నుండి హాని కలగాలని ఎవరిని ఆశపడతారండి? ఇతరులు మనం తిట్టాలని ఎవరిని ఆశపడతారండి? ఇతరులు మనం కొట్టాలని ఎవరిని ఆశపడతారు? లేదు, ఇతరులు మంచి పనులు చేయాలని ఆశపడతారు. అందుకే దేవునికి ఏం చెప్తున్నాండి, మనందరం చూడండి ఇతరులు మన కోసం ఏం చేయాలని ఆశపడుతున్నాం మన వారికి దేవుని యొక్క నిజమైన విశ్వాసగా మనందరం కూడా మొదటిది కృతజ్ఞతాస్తుతులను దేవుడికి చెల్లించాలి. రెండవది, మనందరం కూడా మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని యొక్క నిజమైనటువంటి ఆ సత్యమైనటువంటి బైబిల్ గ్రంథం మీద మనం ఆధారపడి ఉండి, దేవుని వాక్యం మీద ఆధారపడి ఉండి మన దేవుడిని నమ్ముకుంటే ఆయన మన మార్గాన్ని సరళం చేస్తున్నాడు. మూడవది, మనందరం కూడా అబద్ధం ఆడేటువంటి పిల్లలముగా. నాలుగవది, మనందరం కూడా మాట్లాడడానికి నిదానించి, వినడానికి వేగిరపడి, కోపపడడానికి మనందరం కూడా వెనక్కి తగ్గేటువంటి పిల్లల వలె ఉండాలని దేవుడి గ్రంథం చదివిస్తామండి. ఐదో విషయం, విశ్వాసులు నిజమైనటువంటి నీతిమంతులంట దేవుడికి ఇవ్వడానికి వెనుకకు. అలాంటి నిజమైనటువంటి దేవుని యొక్క విశ్వాసం కలిగేటువంటి ఈ గుణాలను మనందరం కూడా కలిగి ఉన్నామని దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించి నడిపించుగాక. ఆమేన్.